జై తెలంగాణ అమరవీరులకు జై తెలంగాణ అమరవీరులకు అంటే దాదాపు 12 సంవత్సరాల కింద మనకు తెలంగాణ వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది కాబట్టి అందులో రైతాంగం రైతాంగానికి చాలా డ్యాములు అవి ఇవి అన్నీ కట్టారు కాబట్టి కావున రైతు బంధు రైతు చనిపోతే 5 లక్షలు అవి చేయడం జరిగింది కాబట్టి ఇంటింటికి నల్లా మరి ఇంటింటికి సీసీ రోడ్డు ఆ హయాంలో భారాన్ని అయినాయి కాబట్టి చారణ భావమే ఉంది కాబట్టి మనం డ్యాములు కట్టుకునే లేదు, ఎలాంటి ఇబ్బందులు మనకు లేవు కాబట్టి ఇప్పుడు ఆదాయం బాగా వస్తుంది తెలంగాణకు. ఓ పేద రైతుగా నేను చెప్తున్నా, ఆదాయం బాగా వస్తుంది కాబట్టి మాకు ఏడాదికి 12,000 రూపాయలు వేయాలి, మమ్మల్ని ఆదుకోవాలి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ 3 పార్టీలు మీరు ఎట్లయితే కొట్లాడుతుర్రో ఆ విధంగా మేము ఒక్కళ్ళకి వేయం ఓటు, ముగ్గురికి వేస్తాం. మేము 3 పార్టీలకి వేస్తాం. ఒక్కరికి ఇస్తామని ఎట్లా అనుకుంటామండి? మూడు మూడు పార్టీలు కాబట్టి 3 పార్టీలను నిలదీసి అడగడం జరుగుతుంది. కావున ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో మీరు ఇట్లా మంచి అయిన అభివృద్ధిమైన పథకాలు మీరు తీసుకురండి, 2 లక్షలు రుణమాఫీ చేయండి. ఇంకోటి ఎస్సీ ఎస్టీలకు మీరు ఏవైతున్నాయో హార్వెస్టర్లే కానీ మన కార్లే కానీ ఏది నచ్చుతుంది మీరు ఇమ్మీడియట్ పేద రైతులు కాదు యువకులు ఉన్నారు కాబట్టి, పేదవాళ్ళు కొంతమంది చదువుకున్న వాళ్ళు ఇంట్లో ఉన్నారు కాబట్టి ఏదో కాయ కష్టం చేసుకొని బతారు కాబట్టి ట్రాక్టర్లు హార్వెస్టర్లు అవన్నీ ఇవ్వండి, అన్నీ సబ్సిడీ కింద పెట్టండి మీరు. మరి అందులో పేద బలిగిన వర్గాలకు అందరికీ చేపలకు చేపలు ఇవ్వండి, చేపలు ఇవ్వండి, గొర్రెలకు గొర్రెలు ఇవ్వండి. ఇవన్నీ కులాలు పెట్టి చెప్పట్లేదు, అన్ని బలిగిన వర్గాలలో చెప్తున్నా నేను. ఎవరు వర్గాలు ఉంటే వాళ్ళకు అన్ని పంపిణీ చేయండి. రైతు పక్షాన నేను అడుగుతున్నా. అడ్ల గిట్ల మద్దతు ధర మీరు పెట్టండి, ఐకేఎఫ్ సెంటర్లు ఇంకెక్కువ పెంచుకోండి. మంచిగా మనం అభివృద్ధి చేసుకుందాము తెలంగాణను. ప్రాగమామం అయినట్టు కేసీఆర్ పాలన మనం ఆగమైనట్టు ఇప్పుడు ఆగం కావద్దు. బీజేపీ వాళ్ళే కానీ వాళ్ళు ఇట్లా చెప్తూనే ఉండరు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఇట్లా మనకు 2,000 రూపాయలు ఇస్తే సరిపోదండి, 3 నెలలకు 2,000 రూపాయలు ఇస్తే సరిపోదు. వాళ్ళు ఒక 6,000 రూపాయలు వేయాలి మనకు నెలకు, 3 నెలలకు 6,000 రూపాయలు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఇట్లా డిమాండ్ చేయడం జరిగింది. నేను అడిగిన లెటర్ ఇట్లా రాయడం జరిగింది మోడీ గారికి. కావున ఏం ఆడతారు రాజకీయంలో? వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు అందరు తిట్టుకుంటూ ఉంటే ప్రతి ఒక్కరికి ఓటేస్తాం మేము. ఎందుకేమండి? బరాబరి ఇస్తాం. అటు బీఆర్ఎస్కి ఇస్తాము, కాంగ్రెస్కి ఇస్తాము, అటు బీజేపీకి ఇస్తాము. 3 పార్టీలు ఉన్నాక మాకేం భయం? 3 పార్టీలకి వేసుకుంటాం. ఇది మన ఇండియన్ కదా, భారతదేశంలో మనం 3 పార్టీలకి వేయకపోతే ఎట్లా? అంతా భారతీయులే. కావున దీని పక్షాన మీరు ఇంకోటి, కొంతమంది మిత్రులు చెప్తా ఉన్నారు నాకు అక్కడిక్కడికి వెళ్ళి, చాలామంది చదువుకున్న యువకులు ఉన్నారు, వాళ్ళకు నిరుద్యోగ కానీ సంక్షేమ మన ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర చదువుకున్న ఉన్నారు, వాళ్ళకి ఏదన్నా డ్యూటీలే కానీ మంచి నోటిఫికేషన్లు వేయండి. వాళ్ళకి ఏమేమి ఉన్నాయో అవి నోటిఫికేషన్లు వేయండి. వాళ్ళు ముసలుళ్ళు అయిపోతారు, ఇంతవరకు జాబులు లేక గిలగిల కొట్టుకుంటారు. అప్పుడు కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ తరఫున ఇట్లా అప్పుడు ఇట్లా లెటర్ ఇట్లా ఇచ్చి రావడం జరిగింది. నేను ఈ పలుకుబడిన వర్గాలు చదువుకున్న విద్యార్థుల వల్ల. ఇంకోటి, మీరు హార్వెస్టర్లు కొంతమంది పంపిస్తారు, అన్న ఇట్లా హార్వెస్టర్లు ఇట్లా ఇబ్బంది పెడుతున్నాయి అని చెప్పి 2003 4 పంపిస్తారు కదా. అది ఓ రౌండ్ తిరుగుతుందో లేదో కథ గడపర పెట్టి గెలుకుతూ ఉంటాడు ఇక దాన్ని దాని కిందికి వెళ్ళి జాలి కిందికి వెళ్ళి వడ్లు పోతూ ఉంటాయి, ఈ మిషన్ గెలుకుతూ ఉంటాడు. రైతుకు ఎంత అన్యాయం జరిగినట్టండి?
రైతుకు ఎంత అన్యాయం జరిగినట్టు మీరే చెప్పండి. అసొంటియి డొక్కు పంపియకండి. ఇంకోటి ఏదైనా ఉంటే మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళను ఇమ్మీడియేట్ యాక్షన్ తీసుకోండి సార్ మీరు. మరి ఇంకోటి ఆర్‌డీఓ గారు మీరు ఇట్లా ఇమ్మీడియేట్ యాక్షన్ తీసుకోవాలి ఆర్‌టీఓ ఆఫీస్ వాళ్ళు. ఎందుకంటే దీని ఫిట్‌నెస్ లెక్క మీరు ఇట్లా చెకప్ చేసి మీరు రైతులకు విడుదల చేయాలి బండ్లని వీటిని. విడుదల చేయాలి. ఎందుకంటే రైతులు చాలామంది పాపం ఘోషగా అవి అటు దిగబడతాయి. అవి మరి లాగలేకపోతున్నాయి. దమ్ము లేని బండ్లున్నాయి కాబట్టి లేటెస్ట్ బండ్లు ఇంకా అఫీషియల్ బండ్లు తెచ్చుకొని మనం పెట్టుకోవాలి. మనకిట్లా సోయి అనేది ఉండాలి రైతన్నోనికి. ఆడు పెట్టుకున్నాడు కదా! ఇక నేను గిట్ల పెట్టుకుంటా అంటే గట్నే అయితా ఉంటది. కావున దీనివల్ల రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా 2,00,000 రుణమాఫీ చేయండి. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడిని అడుగుతున్నా. బీఆర్ఎస్‌ను, బీజేపీని, కాంగ్రెస్‌ను వీళ్ళందరూ వీళ్ళందరినీ వీళ్ళందరికి ఓటేస్తాం మేము. ఎవ్వరికి ఏయమని మీరు అనుకుంటుండొచ్చు. ప్రజలము క్యాలి ఆడ చెట్టు కొట్టి రబ్బర్ అంటే ఈళ్ళకెళ్ళి వీకొచ్చినోళ్ళము. మీకు తెలిసే ఉంటదది. అది ఇగ మీరు కౌంటింగ్ లెక్కలో మీరు ఎంచుకోండి ఇగ. మేము యూతు అంటే మన బలుగు బడిగిన వర్గాలు, మన రైతులు, మన విద్యార్థులు చాలా సంఘాలున్నాయి. మేమనుకుంటే బలుగు బడిగిన వర్గాలు అనుకుంటేనే చెట్టుని కొట్టిరారంటే మొత్తం ఈళ్ళకే వీకొచ్చే బాధ్యత మాతోటుంటది. మాతోటయితది కాబట్టి ఓకే. మేము బందీల గోపాల్ నేను సెలవు తీసుకుంటున్నా. జర ప్రెస్ మీట్ లేట్ అయిందండి. ఓకే. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్‌నూన్ ఇక గుడ్ నైట్ ఇక ఏదో ఒకటి. ఓకే. రైట్.